సిపిఐ ఇవ్వాలి రైతాంగానికి నష్టపరిహారాన్ని, ఇవ్వాలి రైతాంగానికి నష్టపరిహారాన్ని, ఇవ్వాలి రైతాంగానికి నష్టపరిహారాన్ని, ఇవ్వాలి రైతాంగానికి నష్టపరిహారాన్ని, పంట నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారాన్ని, పంటలు నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారాన్ని, ఇవ్వాలి రైతాంగాన్ని. ఇరవై 24 మండలాలు కరువు మండలాలు పరిశీలించారు. 24 మండలాలు కరువు మండలాలు పరిశీలించాం కాబట్టి ప్రభుత్వం ఇంతవరకు కూడా ఏ నేత కూడా ₹1 అకౌంట్లో పడలేదు. అదే భాగంగా కూడా ఎకరాకి ₹2,00,000 మాఫ్ చేయాలా, రైతాంగాన్ని ఆదుకోవాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏపీ రైతాంగం ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో జరిగింది. కానీ ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాము, ప్రభుత్వానికి ఒడేకటి వచ్చేస్తున్నాము. భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కూడా ఈరోజు కరువు జిల్లా చేశాం, కానీ ఇంతవరకు కూడా రేపు ఈ నెల 18వ తారీఖు ఎలక్షన్లకు కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకి నష్టపరిహారం కల్పించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతాంగం తరఫున ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కిషన్ గారికి, అలాగే వ్యవసాయ కార్మిక సంఘం చేతన్న గారికి, ఆటో వర్కర్స్ నాయకుడు మధు, అమాని సంఘం నాయకులు సుంకన్న శివుడు, అలాగే మాజీ ఎంపీటీసీ మున్సాం గారు, తిమ్మప్ప గారు, ఈ రైతులు కూడా ఈరోజు పేరు పేరున ఇప్పుడు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడిని కిషన్ గారిని మాట్లాడాలని కోరుతున్నాం. మరి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సీనియర్ నాయకులు మాజీ ఎంపీ నాగేష్ గారికి, నాగరాజు గారికి, మరి అలాగే ఆటో వర్కర్స్ చిన్న గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క కార్మిక సోదరులకు, రైతాంగానికి, అలాగే పోలీస్ సిబ్బంది వారికి, పత్రికా విలేకరులకు, నియోజక సమితి తరపున వారందరూ కూడా నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇవాళ మనం చేస్తున్న కార్యక్రమం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా విస్మరించింది. అధికారంలోకి వచ్చే ముందు మేమంతా రైతుల కోసమే పనిచేస్తాము, రైతాంగం కోసమే మా ప్రభుత్వం ఉందని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నిరంతరం రైతులను ఆదుకుంటామని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చి చివరి దాకా అధికారం ముగిసే సమయమైనా కూడా రైతాంగాన్ని ఆదుకోవడంలో విస్మరించింది. గత 4 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో మనం చూస్తూనే ఉన్నాం. రైతులు ప్రతి సంవత్సరం కూడా నష్టపోతున్నారు, పంటలు చేతికి రాలేదు. ఒక పక్కనేమో అక్కడ పైన చూస్తే వర్షాలు ఎక్కువైపోయి, అతివృష్టి ఎక్కువైపోయి అందరూ కూడా అక్కడ నష్టపోయినారు. మరి రాయలసీమ ప్రాంతంలో చూస్తే వర్షాలు రాక పంటలు చేతికొచ్చి, తీరా పంటలు చేతికొచ్చినాయనే సంబరంలో ఉండే లోపల పూర్తిగా వర్షాలు రాక పంటలు కూడా అన్ని ఎండిపోయినాయి. రైతులంతా కూడా నష్టపోయినారు. ఏ ఒక్క రైతు కూడా ఇవాళ మనస్ఫూర్తిగా పట్టడన్నం తినడం లేదు. చాలా చోట్ల ఆత్మహత్యలు చేస్తున్నారు, అప్పుల బాధలు కట్టలేకపోతున్నారు, పెట్టుబడులు పెరిగి